హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో నేను లాస్ట్ వీడియోలో మన ఇండియన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆఫర్ చేసే స్కాలర్షిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ వీడియోలో యూకే గవర్నమెంట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఆఫర్ చేసే స్కాలర్షిప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి చివేనింగ్ స్కాలర్షిప్ అనమాట. ఈ చివేనింగ్ స్కాలర్షిప్ అంటే ఇది యూకే గవర్నమెంట్ ఆఫర్ చేసే ఒక ప్రెస్టీజియస్ స్కాలర్షిప్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ ఈ స్కాలర్షిప్ కనుక సెక్యూర్ చేసుకుంటే మీకు కంప్లీట్గా కవరేజ్ ఉంటుందండి. అంటే మీ కంప్లీట్ ట్యూషన్ ఫీ, మీకు లివింగ్ ఎక్స్పెన్స్ కింద మంత్లీ మీకు £1200 కూడా ఆఫర్ చేస్తారు. ఫ్లైట్ టికెట్స్ కానీ అకామిడేషన్ కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే కవర్ చేస్తారనమాట. మీకు రిటర్న్ ఎయిర్ ఫేర్ కూడా కవర్ చేస్తారు. అండ్ ఇంకా మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ 45 నుంచి 55 మెంబర్స్కి స్కాలర్షిప్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తారనమాట. సో కరెంట్లీ ఈ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ మాస్టర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ డెడ్లైన్ లాస్ట్ ఇయర్లోనే క్లోజ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఎవరైతే స్టూడెంట్స్ మాస్టర్స్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు ఈ ఇయర్ ఆగస్ట్లో ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట అప్లికేషన్స్. మీరు అప్పుడు అప్లై చేసుకోవాలి. ఈ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మీకు ఇండియాలో 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అండ్ ఇంకా మీకు మంచి మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ అలాగే మీరు ఇండియా రిటర్న్ అవుతాను ఈ 2 years నాకు స్టడీ అయిపోయిన తర్వాత మీరు స్ట్రాంగ్గా ప్రూవ్ చేసుకోగలగాలన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసరికి గ్రేట్ స్కాలర్షిప్. ఇది యూకే గవర్నమెంట్ ప్లస్ యూనివర్సిటీస్ కొలాబ్ అయి మీకు ఆఫర్ చేస్తాయన్నమాట. సో మీకు యూనివర్సిటీ ట్యూషన్ ఫీలో £10,000 వరకు కవరేజ్ ఉంటుంది. అండ్ ఇంకా ఇది డెడ్లైన్ వచ్చేసరికి యూనివర్సిటీ నుంచి యూనివర్సిటీకి వేరీ అవుతుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్కి ఇప్పుడు అప్లికేషన్స్ చాలా యాక్టివ్గా ఉన్నాయన్నమాట. సో అండ్ ఇంకా 15 మెంబర్స్కి స్కాలర్షిప్ అనేది వస్తుంది ఎవ్రీ ఇయర్. సో మీరు ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి కామన్వెల్త్ స్కాలర్షిప్ అనమాట. ఇది కామన్వెల్త్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ యూకే గవర్నమెంట్ ఆఫర్ చేస్తుంది. మన ఇండియా కూడా కామన్వెల్త్ కంట్రీస్ లిస్ట్లో ఉంది. సో మనం ఇండియన్ సిటిజన్స్ అందరం దానికి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మీకు ఎకడమిక్స్లో మంచి గ్రేడ్స్ ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఇచ్చి ఉంటే కనుక మంచి మార్క్స్ వచ్చి ఉండాలి. ఈ స్కాలర్షిప్కి డెడ్లైన్ మీకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. సో ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ స్కాలర్షిప్కి కూడా. సో ఈ స్కాలర్షిప్ కూడా మీకు అన్నీ కవర్ చేస్తుంది, లైక్ లివింగ్ ఎక్స్పెన్స్, యూనివర్సిటీ ఫీ, సో అలా అకామిడేషన్ ఫీ. సో ఇదన్నమాట స్కాలర్షిప్స్ గురించి. సో నేను మన ఫాలోయింగ్ వీడియోస్లో క్యాస్ట్ లెటర్స్ గురించి, టీబీ టెస్ట్ గురించి, స్టూడెంట్ వీసా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫాలో ఫర్ మోర్. బాయ్.